హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ రాయబోతున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఎంసెట్కి సంబంధించి అసలు మినిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు, 40 మార్క్స్ వస్తే అసలు పాస్ అయ్యే అవకాశం ఉంటుందా ఉండదా, అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి, ఈ నార్మలైజేషన్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి లాస్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీగా అర్థమైన తర్వాత అప్పుడు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎంసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అనేవి దాదాపు ఒక నెల రోజుల్లోనే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా జరగబోతున్నాయి. అయితే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి 160 మార్క్స్కి టోటల్గా పేపర్ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 160 మార్క్స్లో 80 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, మిగిలిన 80 మార్క్స్లో 40 మార్క్స్ ఫిజిక్స్, 40 మార్క్స్ కెమిస్ట్రీ, టోటల్గా 160 మార్క్స్ ఉంటుంది. ఈ 160 మార్క్స్ని 3 అవర్స్లో అంటే 180 మినిట్స్లో మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనకి అసలు మినిమం క్వాలిఫై అయితే ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం అనేది ముందు మనం తెలుసుకోవాలి. అయితే క్వాలిఫై గురించి ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే అసలు ఎంసెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అవ్వని వాళ్ళకి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఎక్కడైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చినట్టయితే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రభుత్వ రాయితీ అనేది వాళ్ళకి వర్తిస్తుంది, అంటే ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకి వర్తిస్తుంది. బట్ ఎవరికైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా జాయిన్ అయిన వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ కానీ మేనేజ్మెంట్ కోటా ద్వారా కానీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏ రాయితీ కూడా వాళ్ళకి వర్తించదు, అంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది వాళ్ళకి రాదు. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. మరి క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? మీకు 160 మార్క్స్కి 40 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారని చాలామంది అనుకోవచ్చు, కానీ 40 మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు క్వాలిఫై అవుతారనడానికి కూడా గ్యారంటీ లేదు. ఎందువల్లంటే జనరల్గా మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది ఒక 7-8 షిఫ్ట్స్లో జరుగుతుంది. మనకు ఉండే టోటల్ ఎంసెట్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో, ఎగ్జామ్ రాయవలసిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి షిఫ్ట్ సిస్టంలో 2-3 రోజుల పాటు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ షిఫ్ట్ సిస్టంలో మీరు రాసే పేపరు ఏ షిఫ్ట్లో పడుతుందో తెలియదు, ఏదో ఒక షిఫ్ట్లో మీరు ఎగ్జామినేషన్ రాస్తారు. వీటన్నిటినీ కన్సిడర్ చేస్తూ ఈజీగా ఉన్న పేపర్సు, మోడరేట్గా ఉన్న పేపర్సు, అలాగే చాలా హార్డ్గా ఉన్న పేపర్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తూ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఒక మార్క్స్ని డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అంటాం. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది అంటే ఒక్కోసారి మనం ఈజీగా మీరు రాసే పేపర్ చాలా ఈజీగా ఉండొచ్చు. మీరు 40 మార్క్స్కి మీరు ఖచ్చితంగా మీరు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు. 160కి మీకు 40 మార్కులకి పక్కగా మీరు వస్తారని మీరు అనుకోవచ్చు. బట్ మీ పేపర్ కానీ ఈజీగా వచ్చే పేపర్ కానీ అయితే ఖచ్చితంగా నార్మలైజేషన్లో మీ మార్క్స్ ఒక 2-3 మార్కులు తగ్గిపోవచ్చు, దాదాపు 3 to 4 మార్క్స్ తగ్గిపోవచ్చు. ఒకవేళ మీ పేపర్ కానీ చాలా హార్డ్ పేపర్ అనుకోండి, కష్టంగా ఉన్న పేపర్ అనుకోండి, మీరు 40 మార్క్స్కే మీరు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక 4-5 మార్క్స్ మీకు పెరిగిపోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ 40 మార్క్స్కి క్వాలిఫై ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తూ నేను క్వాలిఫై అవుతానా లేదా, 40 మార్క్స్ వస్తాయా రావా అనుకునే వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మినిమం 45 మార్క్స్ అయినా వచ్చేటట్టు పేపర్ రాయాలి. 45 మార్క్స్ రాసిన తర్వాత మీరు పేపర్ కానీ టఫ్గా ఉన్నట్టయితే 45కి మరికొన్ని యాడ్ అయిపోయి మీరు 50 వరకు వెళ్ళిపోవచ్చు. టఫ్ తగ్గిపోయినా 41, 42లో ఉంటారు. అలా అయినా మీరు క్వాలిఫై అవుతారు. కాబట్టి మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్కి రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు 45 మార్క్స్ అయినా మినిమం నాకు రావాలి అన్న కాన్సెప్ట్తో మీరు ఉండాలి. అలా అయినప్పుడు మాత్రం మీరు క్వాలిఫై అవుతారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మన ర్యాంక్ డిసైడ్ చేసేటప్పుడు రిజర్వేషన్ కన్సిడర్ చేస్తారు. గర్ల్స్ కోటా, స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్స్ ఇవన్నింటినీ కన్సిడర్ చేస్తారు. జోన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మనకి రిజర్వేషన్ బట్టి మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తారు. బట్ ఏ ర్యాంక్ని డిసైడ్ చేసినా మీకు ఒక మార్కు తేడా వచ్చింది, ఒక మార్కు తక్కువ వచ్చిందంటే మీ ర్యాంక్ చాలా వందల్లో వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఒక మార్కు మీకన్నా పెరిగింది అంటే మీరు దాదాపు ఒక 400-500 ర్యాంకులు, దాదాపు ఒక 1000 ర్యాంక్ వరకు కూడా మీరు వేరియేషన్ మీకు వస్తుంది. సో
ప్రతి బిట్ ప్రతి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా తీసుకొని దీన్ని ప్రిపరేషన్ చేసుకోండి. ఇక ఎలా ప్రిపేర్ అయ్యి మీరు తెచ్చుకోవాలని దీని మీద నేను ఒక వీడియో కూడా మీకు షేర్ చేశాను. తప్పకుండా వాటిని కూడా వాచ్ చేయండి. అదేవిధంగా మీకు కాలేజెస్ సెలెక్షన్స్ ఎలా చేసుకోవాలి, కాలేజీలో దేన్ని ప్రయారిటీగా తీసుకోవాలి, బ్రాంచ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. This is your Madhusudan. Thank you.